ఈ దేశము నేను ఇప్పటికీ అనేది ఈ దేశం ఇంకా కలిసి ఉంది అంటే 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ హిందువులు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ముస్లిం అని నువ్వు హిందువు అని ఏ రోజు రాలా. నాకు తెలిసినంత వరకు నాకు ఊహ వచ్చిన తర్వాత నువ్వు మాలా నువ్వు మాదిగా అని ఇద్దరి మధ్య వైరం పీడ్చుకొచ్చింది ఒక దుర్మార్గుడు మందకృష్ణ మాదిగ వల్లే వచ్చింది తప్ప ఎవరి వల్ల రాలా ఇంతవరకు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఈ రోజున దళిత క్రైస్తవులు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎజెండాలో అందరిని తీసుకొని వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీకి గంప గుర్తుగా అమ్మేయడానికి మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు. నా సోదరులు అంటే నాకు కోపం లేదు. ఐ నాట్ అగ్నిస్ట్ ఫర్ మాదిగస్ బికాస్ దే ఆర్ ఆల్సో మై బ్రదర్స్. కానీ ఈ దుర్మార్గుడు చేసినటువంటి కారణాల వల్ల ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ సచ్ ఎ వర్డ్ బికాస్ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి తాచుపామునైనా వదిలేయండి కానీ మానవాడిని వదిలేయొద్దు అని చెప్పినటువంటి మీరు ఈరోజు నా మానవ సోదరుడికి అన్యాయం జరుగుతుందని చెప్పి పట్టుకొని వాటేసుకుంటుంటే ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల సుప్రీంకోర్టులో ఈరోజు క్రిమిలేయర్ అనేటువంటి ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టమని మళ్ళీ సుప్రీంకోర్టులో మన జడ్జిమెంట్ కోసం మళ్ళీ ఒక కోర్టు కేసు పడింది. ఈ క్రిమిలేయర్ సిస్టమ్ అమలైతే ప్రతి మాదిగ సోదరుడికి 8 లక్షల రూపాయలు దాటింది అంటే రిజర్వేషన్ కట్. ఒక కుటుంబంలో ఒకరికే రిజర్వేషన్. అన్నకి ఉద్యోగం వచ్చిందా, తమ్ముళ్ళు ఇద్దరికి ఉద్యోగాలు లేవు, చెల్లెలకు ఉద్యోగాలు లేవు. ఒక ఫ్యామిలీ ఒక యూనిట్ ఒక్కసారి మీ ఫ్యామిలీకి వచ్చిందా మీ తరంలో ఇంకొక ఫ్యామిలీకి ఉద్యోగాలు లేవు. బికాస్ యూనిట్ ఈస్ ఎ ఫ్యామిలీ. దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ 8 lakhs ఫర్ క్రిమిలేయర్. ఈ క్రిమిలేయర్ సిస్టమ్ అంతా కూడా రేపొద్దున ఎస్టీల్లో వచ్చేస్తే మాలలకి మాదికలకి మొత్తానికి రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియ దేని వల్ల వచ్చింది? మీరు తీసుకొచ్చినటువంటి దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ వల్ల వచ్చింది. మరి దాని గురించి మాట్లాడరా? ఈ రోజు నువ్వు తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ వల్లే అక్కడ పాస్టర్ ఆనంద్ మాదిగా ఈ రోజు తన రిజర్వేషన్ కోల్పోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అవడానికి కారణం ఏంటి? నువ్వు తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ వల్లే. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముసుగులో క్రిస్టియన్ల మొత్తాన్ని క్రైస్తవుల మొత్తాన్ని గంపగుత్తుగా తీసుకుని వెళ్ళిపోయి అమ్మేయాలని చూసేటువంటి ప్రయత్నంలో నేనైతే ప్రకటిస్తున్నా, ఏ వేదికను కూడా మందకృష్ణ మాదికతో పంచుకునే దానికి సిద్ధంగా లేడు జడా శ్రవణ్ కుమార్. అవసరమైతే మాదిక సోదరుల కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను, నేను కూర్చుంటాను తప్ప మనువాదులని కుతంత్రవాదుల్ని భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో మెదిగేటువంటి ఒక కులతత్వ వ్యక్తిని మాత్రం ఈ రాష్ట్రంలో యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. ఎందుకు అంటే కుల నిర్మూలన మీరు అడుగుతున్నారు, అసలు కులమే అవుతామే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేసండి ఎస్సీలు కానీ రఘురామకృష్ణరాజు అడుగుతున్నారు. మీ ఇద్దరితో ఒకే ఎజెండా కదా. దే బోత్ ఆర్ కమింగ్ వాకింగ్ ఇన్ ద సేమ్ ఎజెండా. దళిత క్రైస్తవులకి ఎస్సీలో చేర్చమని చెప్పినటువంటి పిటిషన్లో మీరు ఇంప్లీడ్ అవ్వరు. కానీ వీళ్ళందరినీ కన్నా కన్సల్టేట్ తీసుకొని వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ ముసుగులో పంపించారు. సో దేర్ఫోర్ ఒక సిస్టమాటిక్ గా ఒక వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి, ఒక కమ్యూనిటీ మీద జరుగుతున్నటువంటి దాడి, 2 రాష్ట్రాల్లో క్రిస్టియన్ల మీద జ్యుడిషియరీ తోటి ఎగ్జిక్యూటివ్ తోటి పోలీసులతోటి జరుగుతున్నటువంటి దాడి చివరికి ఏ స్టేజ్కి తీసుకొచ్చిందంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్ అండి. ఈరోజు బైబిల్ పట్టుకుంటే వాడు అపరిశుద్ధుడైపోయే పరిస్థితికి తీసుకొచ్చినారండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరు తప్పిది? ఎవరు తప్పిది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉన్నప్పటికీ 341 ప్రకారం ఆ మతం మారినది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అయితే వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ వారికి ఉద్దేశించబడిన ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు దాన్నే రీఇటరేట్ చేసింది మళ్ళీ మొన్న అని చెప్తే రాజ్యాంగ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న ఆ అంశాన్ని మాట్లాడితే
నా నాలుక కోసి నా సమాధి సిద్ధం చేసి వారి మనుషులతో నా సమాధి పూర్తి చేస్తాను అంటే మరి సజీవ సమాధా లేకపోతే నిర్జీవ సమాధో నాకు తెలియదు, కానీ నాకు సమాధి కడతాను అని ఒక వ్యక్తి బరి తెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంతకు మించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది అటాక్ ఆన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుగు కోసి సమాధి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఈ శాఖకు, లా అండ్ ఆర్డర్ శాఖకు అర్థం లేదు, అది వ్యర్థం అని చెప్పి నేను చెప్పటానికి వెనుకాడటం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిమాండ్. ఐఎమ్ డిమాండింగ్ ఇట్. దట్ పర్సన్ హ్యాస్ టు బి అరెస్టెడ్. రాజ్యాంగబద్ధ పదవిలో ఎందుకుంటాం? రాజ్యాంగబద్ధ పదవిలో మమ్మల్ని పెట్టడం ఎందుకు? రాజ్యాంగాన్ని సూచించాలి, పాటించాలి అని చెప్పి సూచిస్తే నన్ను చంపేస్తానంటే మాట్లాడరా? అరెస్ట్ చేయరా? దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు అని నేను డిమాండ్ చేస్తూ చూద్దాం రాబోయే 24, 40, 48, 72 గంటల్లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్ ఎక్కడైనా మీ అభిమానులే కేసులు పెట్టారు కదా సార్, కంప్లైంట్ ప్రభుత్వం సుమోటోగా తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు తీసుకోవట్లేదు మీ విషయం? అంటే ఇప్పుడు అభిమానులు కేసు పెట్టిన తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాని మీదే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. వారి అభిమానులే జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉండకపోతే ఏమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రావణ్ అనే వ్యక్తి ఏం చేసి ఉండేవారు తెలీదు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్నారుగా అభిమానులు. ఇదే శ్రావణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా, అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. నాకు ఉన్నారు, కనీసం కోటి సంఖ్యలో ఉన్నారు నన్ను అభిమానించేవారు. వీళ్ళు రేపొద్దున్న అతను బజార్లోకి వస్తే ఏమైనా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జనసైనికులు కూడా ఎవరు స్పందించట్లేదు సార్ దీని మీద. లేదు ఇలా స్పందించారు. కళ్యాణ్ గారి అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో స్పందించారు, రగిలిపోతున్నారు. ఎందుకంటే ఒక జన సైనికులే కాదు, ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు దేశంలో. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన అభిమానించే వాళ్ళు. దారుణం. ఇలాగా ఇంత దారుణంగా మాట్లాడటం అనేది ఒక దారుణం అయితే దాన్ని సహిస్తే అది ఆ దారుణానికి మించిన దారుణం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి సహించవు అని చెప్పి నేను అనుకో. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే
చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు అని నేను డిమాండ్ చేస్తూ చూద్దాం రాబోయే 24, 40, 48, 72 గంటల్లో ఏం జరుగుతుందో చూద్దాం. సార్ ఎక్కడైనా మీ అభిమానులే కేసులు పెట్టారు కదా సార్ కంప్లైంట్, ప్రభుత్వం సుమోటోగా తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు తీసుకోవట్లేదు మీ విషయం? అంటే ఇప్పుడు అభిమానులు కేసు పెట్టిన తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, దాని మీదే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. వారి అభిమానులే జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉండకపోతే ఏమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రావణ్ అనే వ్యక్తి ఏం చేసి ఉండేవారు తెలీదు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్నారుగా అభిమానులు. ఇదే శ్రావణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా, అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. నాకు ఉన్నారు, కనీసం కోటి సంఖ్యలో ఉన్నారు నన్ను అభిమానించేవారు. వీళ్ళు రేపొద్దున్న అతని బజార్లోకి వస్తే ఏమైనా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జనసైనికులు కూడా ఎవరు స్పందించట్లేదు కదా సార్ దీన్ని? లేదు, ఇలా స్పందించారు. కళ్యాణ్ గారి అభిమానులు రగిలిపోతున్నారు, సోషల్ మీడియాలో స్పందించారు, రగిలిపోతున్నారు. ఎందుకంటే ఒక జన సైనికులే కాదు, ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు దేశంలో. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన అభిమానించే వాళ్ళు. దారుణం, ఇలాగా ఇంత దారుణంగా మాట్లాడటం అనేది ఒక దారుణం అయితే దాన్ని సహిస్తే అది ఆ దారుణానికి మించిన దారుణం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి సహించవు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇదొక హెచ్చరిక కావాలి.